మాన్సూన్ లా మహారాష్ట్ర రైడ్ ఇదే లైవ్ ప్రూఫ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మాన్సూన్ మహారాష్ట్ర రైడ్లో ఇది డే 3 అండ్ ఇప్పుడే చిన్న ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉన్న ఈ టౌన్ పేరు వచ్చేసి మహాడ్ అండ్ ఈ ఊరికి దగ్గరలో రాయగఢ్ ఫోర్ట్ ఉన్నది. 25 కిలోమీటర్స్ ఉన్నది. అబౌట్ 40-45 మినిట్స్ ఆఫ్ జర్నీ ఉన్నది. ఇంతకుముందే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వచ్చినాము. నైట్ తినంగా కనబడుతుందా నాలుక కొడుతుందా, మస్తు రక్తం వచ్చింది. ఒక అర్ధగంట సేపు ఇంకా మొత్తం హెడ్ అంతా, ఎందుకంటే బ్లడ్ ఫ్లో రావద్దని చెప్పేసి ఒక అర్ధగంట సేపు అట్లనే ఉండే, చాలా బ్లడ్ వచ్చింది. Somebody is here. Look who's that. What's up boys? Ready? All ready है सब. तू नहीं आ रहा है? नहीं यार, तबीयत थोड़ा खराब है. बहुत ही खराब है. नहीं अभी ठीक है बट स्टिल रिकवरी मोड. अच्छा सा रेस्ट ले ले. फोर्ट चढ़ेगा तो फिर से नीचे हो जाएगा. రాత్రి మొత్తం పడినాడు, మధ్యాహ్నం పడినాడు నిన్న. ఇప్పుడు ఇవాళ కూడా ఫుల్ డే రెస్ట్. మళ్ళీ అయితేనే కొంచెం మంచిగా అవుతాడు, లేకపోతే డౌటే. ఇంకా మనీష్ భాయ్, ఇది మార్కెట్ ఏరియా. ఇందాక వచ్చినాము అండ్ రైట్ సైడ్ కొంచెం ముందు పోతే మంచి హోటల్ ఉండే, చాలా ఫేమస్ హోటల్. ఆడనే మిసల్ పావ్ అది తిన్నాము. रायगढ़ का नया रोड बन गया है तो पुराने वाली रोड से मत आए, नए वाले से. Look at the place man. వాటర్ఫాల్ దగ్గర ఆయన చెయ్యే ఈ నుంచి ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఉన్నది. కనబడుతున్న మీద కొండ, అదే రాయగఢ్ ఫోర్ట్. పైకి ఎక్కాలా, రోపే కావాలి కాబట్టి మనం కిందికి పోవాలా. ఇలా ఇల్లు చూడు అండ్ పైన వ్యూ చూడు. అసలు మాటలు వస్తలేవు నాకైతే. ఆ రోప్వే ఇటు ఉన్నది. బండి అక్కడ పార్క్ చేసేసి రోప్వే దానికి వెళ్తున్నాము. ఆ కొండ ఇప్పుడు పైకి పోవాలి టాప్ దాకా. కేబుల్ కార్ని అయితే ఇప్పుడు ఎక్కలే ఫస్ట్ టైం. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది టాయిలెట్స్. ఎవరైనా పోవాలి అని అనుకుంటే అక్కడ కాయిన్ తీసుకొని 5 రూపీస్ ఇచ్చి కాయిన్ తీసుకొని ఇంకా అక్కడ టోకెన్ వేసి పోవాలి. भाई मेरे को नेक्स्ट सूसू करने के लिए 5 रुपये देना पड़ेगा. और ఇక్కడ టోకెన్ సిస్టమ్ డిఫరెంట్ ఉన్నది. ఇలా టోకెన్ వేసి ఈ గేట్ ఇట్లా తీసి పోవాలా. ఇప్పుడే ఒక కేబుల్ కార్ పైకి పోతున్నది. అక్కడికి వెళ్ళి కిందికి వస్తున్నది. టికెట్స్ ఇప్పుడే తీసుకున్నాము. 2 వేకి 630 రూపీస్ అయింది ఇద్దరికి కలిపి. పక్కకు ఒక మంచి బావి ఉన్నది, సూపర్ ఉన్నది. అండ్ ఇప్పుడే ఎంట్రీ చేసిండు, ఇక్కడ స్కాన్ చేసిండు. ఇట్లా అన్నట్టు పోవాలంట. చాలా కష్టం అయిపోతుంది వీకెండ్ టైమ్స్లో వస్తే. టికెట్ ఇప్పుడే స్కాన్ చేసిండు భయ్యా. ठीक है, बहुत बढ़िया. चलो जस्ट इपड़े स्टार्ट अయింది केबल कार. भैया बहुत खुशी है. फर्स्ट टाइम है मेरा भी. बादल में जा रहे हैं अपन, बादल में. అయిపోయింది ఇంకా రోప్వే రైడ్. 5 minutes రైడ్. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం గా మంచిగా అనిపించింది. వెల్కమ్ టు రాయగఢ్ ఫోర్ట్. చలో ఇది రాయగఢ్ ఫోర్ట్ ఇదంతా. అండ్ ఇట్లా ఎంట్రీ కాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. టికెట్ తీసుకుంటున్నాడు మనీష్ భాయ్. 100 స్టెప్పులు ఉన్నాయి, 100 మెట్లు ఉన్నాయి ఎక్కేడి. रायगढ़ किले के ऊपर मैं आपका सहर्ष स्वागत करता हूँ. मेरा नाम है सूरज जी अखाड़े. आपने रायगढ़ किला पहला देखा होगा, नहीं देखा होगा तो समुद्र से ऊंचाई है सी लेवल से 2851 फीट ऊंचाई है. और जहाँ आपने आपकी बाइक पार्क किया ना नीचे, वहां से यहाँ तक
इसकी हाइट है 1375 फीट ऊंचाई पर आप है। ఇది ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఇది రాణిది రూమ్ అంట. అది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ బ్యాక్ సైడ్ అవి వాష్రూమ్స్. అండ్ ఇక్కడ ఈ పాకురు, ఈ చెట్లు నాశం అంతా మస్తున్నది, ప్యాటర్న్ మంచిగా కనబడుతున్నది. का ताजमहल बनवाया, उस कलाकार ने ऐसी कलाकृति बनाना नहीं चाहिए, उसका क्या किया था, हाथ काट दिए थे बराबर। और जिन्होंने 14 सालों में ये किला बनवाया उसका नाम का फलक आज भी इस रायगढ़ पे मौजूद है। इतना बड़ा खुशखबरी है कि उसका यही कहना था कि महाराज आप मंदिर जाते समय, एक मंदिर है रायगढ़ किले को, जगदीश्वर मंदिर, मंदिर जाते समय आपका पहला कदम जिस सीढ़ी के ऊपर रखेगा उसी सीढ़ी के ऊपर मेरा नाम लिखाने की, आज भी वो नाम का फलक वो मंदिर के पास है। सामने देखो ये बड़े बड़े टावर, ये स्ट्रक्चर दिख रहे, इसे मिनिस्टर ऑफिसेस, पार्लियामेंट, अच्छा संसद भवन। ఇది వాచ్ టవర్ తెలుసుగా, ఇట్లా మొత్తం కాంపౌండ్ చుట్టూ ఉంటాయి సోల్జర్స్. ఇన్నుంచి చూస్తారు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఇక్కడ నుంచి వస్తున్నాడు అని చెప్పేసి. ఇదంతా ఛత్రపతి శివరాజ్ది ఇల్లు టైప్, ప్యాలెస్ టైపు. అండ్ ఈ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది మెయిన్ గేట్. మనం వచ్చింది బ్యాక్ సైడ్ నుండి, ఎందుకంటే మనం రోప్ వే నుంచి వచ్చినాం కాబట్టి. ట్రెక్ చేసుకుంటూ వస్తే అది మెయిన్ गेट నుంచి వస్తుంది ఇట్లా. महाराज की रानियां शाम को हवा खाने के लिए इसके अंदर बैठती थी। देख ये बारिश का रुका हुआ पानी, हाँ 2 साल भी बारिश नहीं गिरा ना तो पानी कम नहीं होता। इसमें 2 साल इसमें नहीं, हर जगह जितने किले के ऊपर तालाब है उसमें से टोपी निकाल कर शिवाजी महाराज को सलाम करता है। ఇక్కడికి వచ్చి ఒక 5 minutes కూడా కాలేదు, నాట్ ఈవెన్ 5 minutes. మొత్తం ఎంత ఫాగ్ అయిపోయింది చూడు, 360 degrees మొత్తం ఫాగ్ అయిపోయింది. మళ్ళీ ఒక 5-10 minutes అంతే, ఎక్కువసేపు ఉంటుంది, మళ్ళీ ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ ఇది ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, 2 దీని రిజంబ్లెన్స్ ఉంటాయి. మొత్తం ఫాగీ అయిపోయింది, అసలు ఏం కనబడతలేదు. ये मेन एंट्रेंस है ना भैया? दरबार का मेन किले का मेन एंट्रेंस पैदल आते समय। अच्छा ये दरबार का मेन, दरबार में जाने वाला मेन एंट्रेंस है। इंडिया गेट जैसा लग रहा है ना। हाँ, कोरोनेशन के दिन शिवाजी महाराज के इसी गेट के फ्रंट साइड में 2 हाथी सजा के खड़े किए थे। స్టాచ్యూ ఉన్నది అక్కడ చూడడానికి పోతున్నాము. అండ్ అట్లనే ఇంకా చాలా పెద్దగా ఉన్నది ఈ ప్లేస్ అంతా. ఆల్మోస్ట్ అబౌట్ 100 acres ఆఫ్ ప్లేన్ ల్యాండ్ ఉన్నది కొండ పైన. సో यहाँ से आपको आगे जाना है। ये देखो, ये स्टैचू देखो, शिवाजी जमाने के लोग घोड़े पे बैठ के सामान खरीद लेते थे, इसलिए उसकी ऊंचाई ज्यादा किया गई है। पूरा सब्जी मार्केट है, तो जो आवश्यक जो सब था वो सब यहाँ बेच दिया जाता था। इस तरह 22, इस तरह 22 ऐसे 44 షాప్స్ है। ఇప్పుడైతే మేము ఈ మార్కెట్ చూడడానికి వచ్చాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఇది బ్యాక్ సైడ్ ఇదంతా మార్కెట్ అప్పట్లోది. దాదాపు 42, 46 సంథింగ్ నంబర్ చెప్పారు. అన్ని షాప్స్ ఉన్నాయంట ఇక్కడ. అన్ని కూరగాయలు, గోల్డ్ కానీ ఇంకా ఏదైనా అట్లా వగేరా వగేరా ప్రతి ఒక్క సామాన్ దొరికేదంట అప్పట్లో. ఒక్కొక్క షాప్ చాలా పెద్ద ఉన్నది చూడడానికి, అసలు ఇంతే కనబడుతున్నాయి కానీ లైన్గా చాలా పెద్ద ఉన్నాయి. ఇట్లనే స్ట్రైట్ ఒక 1 kilometer పోతే ఒక టెంపుల్ ఉన్నది. టెంపుల్ తర్వాత టెంపుల్ పక్కకి ఛత్రపతి శివాజీది సమాధి కూడా ఉన్నది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము ఇంకా నెక్స్ట్ ప్లేస్కి పోవాలి కాబట్టి. అక్కడికి వెళ్ళి రావాలంటే ఆల్మోస్ట్ 1.5 hour అట్లా టైం పడుతుందంట. అండ్ అట్లనే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతున్నది. లంచ్ చేయాలా ఇంకా, అండ్ నెక్స్ట్ ప్లేస్కి కూడా పోవాలా. సో వీఆర్ హెడింగ్ బ్యాక్. మళ్ళీ ఫాగ్ అయిపోయింది. రాయగఢ్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేసినాము. ఇప్పుడు రోపే తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది రోపే.
ఫుల్ ఫాగ్ ఉన్నది, వర్షం కూడా పడుతున్నది. ఎక్కడికి వెళ్ళో పోతున్నాము, ఎటు పోతున్నాము కూడా తెలుస్తలేదు. अब देखो यहाँ का एक मैजिक दिखाई देगा कि हम जब नीचे जाएंगे तो हो सकता है कि केवल एक क्लाउड यहाँ पे दिखाई दे इस ऊपर वाले में. नीचे बारिश ना हो जाए बस. तो बहुत शानदार लगता है ऊपर से कूद के जैसा, मतलब स्काई डाइविंग करते ना क्लाउड में, बस तो वैसे ही है. और वही होने वाला है. अभी देखना बहुत शानदार. अभी देखो, अभी नीचे वो दिख रहा है गाँव, ఇల్లులు ఇల్లులు కనబడుతున్నాయి కిందకి, రోడ్ అగో. It was wonderful experience for the very first time केबल कार में. मनीष भाई, आपका एक्सपीरियंस कैसा था? बढ़िया था ये क्लाउड वाला, बढ़िया था. क्लाउड वाला आते टाइम पे बहुत एंजॉय किया. हाँ. रादर ऊपर जाने का अच्छा था एक्सपीरियंस. फुल पैसा वसूल. ఎగ్జాక్ట్లీ రోప్ వే దానికి ఆపోజిట్ లంచ్ చేయడానికి అయినాము. దాల్ తడక అండ్ చపాతి. లిటరలీ ఈ పప్పు కాదు, చికెన్ కంటే టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ వండుకొని తింటే నాకు ఇంకొకటే తక్కువ. చికెన్ ముక్కలు ఒకటే లేవండి, మిగతా అంతా చికెన్ సూపే. ఇప్పటిదాకా నేను లైఫ్ ఇట్లాంటి పప్పు తినలేదు, అంత టేస్ట్ ఉంది. कैसा है मनीष भाई? अल्टीमेट. दाल इतना मसालेदार, तीखा. मेरा तो फर्स्ट है. मेरा भी फर्स्ट है. इसमें चिकन और ना बस कम ही है. चिकन की पीसेस कम ही है बस, बाकी का पूरा सेम टू सेम. आप लोग भी खा सकते हो. एग्जैक्टली रोप वे के ऑपोजिट. टाइगर फूड से बारिश होने लगी है और हम लोग का गेटअप खतरनाक आगे जाते हैं. और ये हम लोग का वेट कर रहा था, कुछ दे दो हमें. अब सो गया है ऐसे ही. चलो, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ రూట్లో మేము వరందా ఘాట్కి పోతున్నాము. అండ్ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ కనబడ్డది. ఇక ఆగినాము. వీళ్ళకి మాత్రం అసలు సూపర్ క్రేజీ కదా. రైనీ సీజన్ మొత్తం మంచిగా ఈ వాటర్ ఫాల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచిగా చేరేసుకొని కూర్చొని చాయ్ తాగుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉన్నాయి, 24 minutes వారందా ఘాట్ రోడ్కి పోతాము. వారందా ఘాట్కి పోతున్నాము. సూపర్ అంటే సూపర్ ఉన్నది, చాలా హైట్ మీద ఉన్నది. మేము వచ్చింది సగం కూడా కాదు, నాట్ ఈవెన్ హాఫ్. గోప్రో ఏమో సతాయిస్తున్నది, తీసి మళ్ళీ లోపల పెట్టేస్తా. వెళ్ళే రూట్లో ఒక వ్యూ పాయింట్ కనబడ్డది, ఆగినాము. అండ్ ఫాగ్ కూడా క్లియర్ అయిపోయింది. ఆ రూట్లో వచ్చినాము, ఇట్లా పైకి ఎక్కినాము. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉన్నది వారందా ఘాట్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హైట్లో ఉన్నది ఇది, నిజంగా మస్తున్నది. వారందా ఘాట్ వచ్చినందుకు నిజంగా పడితే. మాన్సూన్లా మహారాష్ట్ర రైడ్ ఇదే లైవ్ ప్రూఫ్. ఎంత క్రేజీ ఉన్నది, ఫుల్ గ్రీనరీ. ఇది ఈ ఘాట్ పేరు వచ్చేసి వారందా ఘాట్. అండ్ లొకేషన్స్ ఆర్ అమేజింగ్. ప్రతి ఒక్క టర్న్లో ఒక వాటర్ ఫాల్, క్రేజీ వాటర్ ఫాల్. ఎంత క్రేజియస్ట్ ప్లేస్కి వచ్చినామంటే లిటరలీ ది బెస్ట్ డిసిజన్ వీ హ్యావ్ మేడ్ టు కమింగ్ టు వారందా ఘాట్. ఒక్కసారి ఇక్కడ ఒక టర్నింగ్లో ఆగినాము. నా ముందున్న వ్యూ చూస్తే లిటరలీ ఆడ ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సైడ్కి వచ్చేసి మొత్తం 4 వాటర్ ఫాల్ ఉన్నాయి. చాలా డీప్ ఉన్నది లోయ, చూడడానికి అయితే ఏర్పడుతుంది. మళ్ళీ ఫాగ్ వచ్చేస్తున్నది.
కూడా కొండ క్లియర్ అయిపోయింది. इधर देखो भैया लेफ्ट साइड वो हवा से मस्त लग रहा है. కింది నుంచి ఇట్లా మేఘాలు పైకి వస్తున్నాయి, ఎగురుతున్నాయి ఇట్లా.